ప్రజలు ఏంటంటే 10 సంవత్సరాలు అద్భుతంగా చేసినావు, ఈ 2 సంవత్సరాల ₹2 బిల్లు తెలియదు కాబట్టి రేపు మీకు ఓటేస్తాము, ఈ డెవలప్మెంట్ మీదే అనే విధంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేవారికి మాకు ఉత్సాహం వచ్చి ఇంకా చేసుకుంటూ పోతే ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రజలందరూ డెఫినెట్గా మీకు ఓటేస్తాము అని చెప్పింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు, వచ్చేది 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ మీ నిధులు తీసుకొచ్చే నమ్మకం ఉంది. ఈ 2 సంవత్సరాల బండి సంజయ్ కొత్త రెండు కొత్తలు తెలియదు, వీళ్ళు 2 కొత్తలు తెలియదు, తెస్తారన్న నమ్మకం కూడా లేదు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నాము మీ పార్టీ ద్వారా కాబట్టి డెఫినెట్గా మేము తెలంగాణ బిడ్డలు మీ ఓట్ ఫర్ ద బీఆర్ఎస్ అనగానే మాకు కొంచెం కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. వాస్తవంగా మరి మాకు ఎందుకు ఎత్తారని భావించినప్పుడు, కానీ మీరు డెవలప్మెంట్ చేసిన మీరే రేపు డెవలప్మెంట్ చేస్తారని మాకు నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు మీకు ఓటు వేస్తామనే విధంగా చెప్పంగానే డెఫినెట్గా మాకు ఉత్సాహంగా పోయినాం, ముందుకైనాం. ఈరోజు రిజల్ట్ చాలా పాజిటివ్ రిజల్ట్ వచ్చేసింది. 66 డివిజన్లలో పోయినసారి నేను గవర్నమెంట్లో ఉన్నా, మంత్రిగా ఉన్నా, ప్రజలకు దండం పెట్టిన. నాకు ఓటేయమంటే ఈ 60 డివిజన్లలో సింగిల్గా ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ కార్పొరేషన్ కానీ అలయన్స్ తోటి గెలిచింది కరీంనగర్లో. అయితే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది ఇండిపెండెంట్ కలుసుకొని అలయన్స్గా చైర్మన్ మేయర్ అయ్యారు. కానీ ప్రప్రదంగా సింగిల్ హ్యాండ్గా 33 కార్పొరేటర్తో గెలిచింది మన కరీంనగర్ కార్పొరేషన్. మనం 2018లో కానీ సింగిల్ హ్యాండ్ గెలుచుకున్నాం మనం. సో ఈరోజు కూడా డెఫినెట్గా సింగిల్ హ్యాండ్ గెలవాలని ప్రయత్నం చేసుకుని, కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 0 ఒక్కటి రాలే. 60 తర్వాత అట్లే బీజేపీ కూడా బలవంతంగా 11-12 వచ్చినాయి. సో ఈరోజు కూడా మనం అద్భుతంగా ప్రతిపక్షం ఉన్నా కూడా మన మీద నమ్మకంతో, ఇప్పుడు చేయకున్నా మీరు రేపు చేస్తారు నమ్మకంతో అందరికన్నా ఎక్కువ మెజార్టీ స్థానాలు ఇచ్చే విధంగా రాత్రి నేను వినోద్ కుమార్ గారు సార్ మేము కూర్చొని రాస్తే అద్భుతంగా 100కు 100% గెలిచే ట్రిక్ పెడితేనే మనం సింగిల్ లార్జెస్ట్గా గెలుచుకొని మనం కీలకంగా మారుతాము. కీలకం కాబట్టి మనం మేయర్ స్థానం కొట్టేయాలని చెప్పి ఆ దేశంతో ఆ దిశగా అడుగులేస్తూ పోతున్నాం. మరి మీ కర్తవ్యం ఏంది? మీరందరూ పార్టీ వర్కర్స్, పార్టీ ఫౌండర్స్. ఈరోజు మీరు పార్టీని కాపాడుకోవాలి. పార్టీ అధికారంలో అందరూ వచ్చిపోయారు, పార్టీ లేనప్పుడు వాళ్ళే మనం పార్టీని కాపాడుకోవాలి. పార్టీ అధికారంలో పార్టీకి పనిచేసిన పార్టీ కడుపులో పెట్టి కూర్చుంటుంది. 80% మేము మర్చిపోం కదా. కాబట్టి దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది మీరు కీలకమైన 66 స్థానాలు కానీ 66 ఇన్ఛార్జ్ చేసుకుంటాం. ఈ ఇన్ఛార్జ్ ఎగ్జామ్లో పిల్లి మహేష్ గారు ఉన్నారు, మా ఎంపీపీ గారు, ఎక్స్-ఎంపీపీ గారు. వీరిని ఏం చేస్తాము, డివిజన్ నెంబర్ 46 ఉంటుంది. కీలకంగా 46లో గౌడ సామాజిక వర్గం చాలా ఉంటుంది. గౌడ సామాజిక వర్గంతో పాటు అక్కడ కీలకంగా ప్రభావితం చేసే నాయకుడు మహేష్ గారు ఉంటారు. మహేష్ గారు అక్కలు, మహేష్ గారు బావలు, చుట్టాలు అందరూ అక్కడే ఉంటారు వాళ్ళు అక్కడ. సో అతను పోతే డెఫినెట్గా ఆ కమ్యూనిటీ మనకు డైవర్ట్ అయ్యి అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. అది 100కు 100% తెలుసు. అట్లా కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకుంటే వారు పోతే డెఫినెట్గా ప్రభావితం అయ్యి ఆ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత నెట్వర్క్ ఏ పార్టీ వేయలే, మనమే స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పటికి ఆ పార్టీ ఇప్పటివరకు కూడా కుక్కల కొట్టాలు కొట్టించి పెట్టింది, కానీ ఎవరికి బీఫామ్ ఇంతవరకు వేయలే. ఒకడు బీఫామ్ ఎవరు తిరగడో తెలుస్తలేదు, అందరు కవడాల్సి తిరుగుతాడు, అందరు తిరుగు అని చెప్పిండు. ఎవరికి టికెట్తో తెలియదు. టికెట్ రానున్న పరిస్థితి ఏంది, బరాబర్గా 60 సీట్లు ఇప్పుడు ఫైనల్ చేసుకుని వచ్చింది. 60 బీఫామ్లు ఇచ్చేసినాం మేము, మొదలైపోయినాం. దయచేసి నీకు ఇస్తారాబాయ్, నీకు తర్వాత ఇస్తారాబాయ్ దండం పెడితే అందరూ ఒప్పుకున్నారు. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఆదుకోమన్నాము, పార్టీ కష్టకాలంలో ఇబ్బంది పెట్టకున్నాము. ఒకటే బీఫామ్ 2 వేయలేం కాబట్టి చాలామంది కన్విన్స్ అయ్యారు. నాకు ఇది రాకపోతే రేపు ఇవ్వమని చెప్పేసి, మీ మీద పార్టీ నమ్మకం ఉంది అని చెప్పేస్తే ఈరోజు నామినేషన్ వేయకుండా పార్టీ వెంట వచ్చి పార్టీ విజయానికి తోడ్పడుతుండ్రు. నామినేషన్ అయ్యి నేను విత్డ్రా గాను, నేను ఇది చేస్తా అది చేస్తా అనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఆ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినాం కాబట్టి 100కు 100% మనము మంచి మెజార్టీ స్థానాలు గెలుచుకొని మేయర్ కైవసం చేసేందుకు మనకు అనుకూలమైన వాతావరణం కాబట్టి దానికి తోడు మీరందరూ ఉంటే డెఫినెట్గా విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్ 100%. ఈ గుడ్ రిజల్ట్ అనేది దేనికి ఫౌండేషన్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, నిజామాబాదు చాలా ప్రభావితం చేస్తాము అని ఒక సోకాల్డ్ బీజేపీ నాయకులు అంటారు కదా, ఇక్కడే పొంద పెడితే డెఫినెట్గా రేపు కరీంనగర్ తెలంగాణ మొత్తంలో ఇదే చైతన్యం ఊపొస్తుందని చెప్పి వస్తున్నాం. మేము కూడా వచ్చాను, ఒక్కొక్క 4-5 ఒక లైన్ ఉంటుంది మాకు, నెంబర్ 1, 2, 3, 4 అని ఒక 4-5 డివిజన్లలో ఒక్కటి తప్పు చేస్తే ఆ ఎఫెక్ట్ 2 ప్రాంతాలకు వస్తుంది, ఒక్కటి గాలేస్తే 2 ప్రాంతాలకు అంటుకుంటుంది. అట్లా మేము చాలా ఈక్వేషన్ పెట్టుకొని ఎక్కడ చిన్న గాలి తక్కువ వచ్చిన సబ్సిడీ పక్క వాళ్ళరే గాలి ఉందంటే టీఆర్ఎస్ అంటే కూడా గాలి పోతూ ఉంటుంది. అట్లా ఆ దిశగా ప్లాన్ చేసుకుంటే పోయినాం కాబట్టి అన్యదాబాజు దయచేసి ఈ యొక్క వారం రోజులు 7 రోజులు పార్టీ కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు ఈ పార్టీ మీకోసం పనిచేసే విధంగా మేమందరం తెలుసుకున్నాం కాబట్టి